గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఇప్పటికీ 5 గ్యారెంటీలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేది ఆగస్టులో రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఒప్పుడు ఇస్తామని అట్టనే పరిస్థితి కూడా అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇదే పని చేస్తే క్యూబిక్ మీటర్కు 400 రూపాయలు ప్రకటన చేశారు. అంటే మన ప్రభుత్వం వస్తే ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఈ ప్రజలు అనుకున్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో రాజశేఖర్ గారి టైంలో అన్నమాట ప్రకారంగా పరిస్థితి శాంక్షన్ ఇచ్చిండు, అప్పుడే నడిచినాయి. మధ్యకాలంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మనకి ఏం చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఇంటికి పంపించినాం, మనందరికీ తెలిసిన విషయమే. అట్టనే ఈసారి మన ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రులు ఉపాధి హామీ పథకం అనేది ఆ రోజుల్లో 2009 మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పథకాన్ని ప్రకటన చేశారు. అంతకుముందు ఈ పథకం లేదు. మళ్ళీ ఈ పథకం మన ప్రభుత్వం వస్తే ఈ పథకము అన్ని రకాలుగా అమలైంది. 400 రూపాయలు కూలి మనిషికి 400, 2 గంటలు పని చేసుకుని కష్టపడితే 400 రూపాయలు వస్తాయి. అంటే హామీ ఇచ్చింది మన ప్రభుత్వం వస్తే హామీ ఇచ్చింది అనమాట. ఈ హామీ ప్రకారంగా మీరు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని చేతుకుచ్చి కోటు వేసుకోవాలనేది మీ అందరినీ కోరుతున్నాను. జై కాంగ్రెస్.